హాయ్! హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము మా ఆయన ఊరు నుంచి తీసుకొచ్చిండండి మొక్కజొన్న కంకులు. ఇవి నాటు కంకులనమాట. ఊరు నుంచి తీసుకొనొచ్చిండు. అయితే నేనేం చేశా, చాలా తీసుకొచ్చిండు కాబట్టి దీన్నేం చేద్దామని మొక్కజొన్న గారెలు చేసేద్దామని ఇలా ఒలుచుకొని మంచిగా మిక్సీ ఏసి ఇలా చేసుకున్నాను. కొంచెం జావయిందండి పిండి. అయితే దాంట్లో నేనేం చేశానంటే, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండేసాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి ఏసాను. వేసుకొని కొంచెం సాల్ట్ కూడా ఏసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకున్నానండి. అంతా కలుపుకున్న తర్వాత ఇక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అది వేడయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టాను. ఈలోపు పిండి కలుపుకుందామని కలుపుకుంటున్నాను. ఇవి మొక్కజొన్న గారెలు చాలా బాగుంటాయండి. ఇవి మనకు సీజన్ని బట్టి వస్తాయి కదా, మనం ఎప్పుడో కానీ చేసుకోము. వేరే అంటే ఈ మినప గారెలు ఇలాంటివి మనకి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం. కానీ ఈ మొక్కజొన్న గారెలు సీజన్లో ఇవి వచ్చేటప్పుడే మనం చేసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి నేను ఎంత మంచిగా సేమ్ వడల్లాగా వస్తాయి ఇలా వేసుకుంటే. టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా మంచిది. ఎందుకంటే ఇవి కొన్ని ఉడకబెట్టుకొని తింటారు, కాల్చుకొని తింటారు కదా. ఇలా కూడా చేసుకున్నా కూడా, కాకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నామనే కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి గారెలు అయితే ఎంత బాగా వచ్చినాయో కదా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి సేమ్ వడల్లాగా వచ్చినాయి కదా. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. మరి ఇవైతే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా చేసి పెట్టండి పిల్లలకే కానీ పెద్దవాళ్ళే కానీ, చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి. చూడండి, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ గుంజుకుంటుందండి, ఇది ఎక్కువగా పీల్చుకుంటుంది. నేను కొన్ని ఇలా చేశాను, కొన్ని పునుగుల్లాగా వేసాను మా పిల్లలకు. కొన్ని పిండిలోనే అదే పిండిలో కొన్ని మొక్కజొన్న విత్తనాలు అలాగే వేసి చేశాను. అట్లా మా చిన్న బాబుకి చాలా ఇష్టం. అలా ఇలా మొక్కజొన్న విత్తనాలు ఉంటే అందుకనే కొన్ని ఆ పిండిలోనే గింజలు అట్లనే వేసి ఇలా పునుగుల్లాగా చేశాను. చూడండి చాలా బాగున్నాయి కదా. టేస్ట్గా అయితే అబ్బో సూపర్గా ఉన్నాయి. వేడి వేడిగా చాలా బాగున్నాయి. అంతే అండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.